రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా ఉండే ఎండు చేపలు టమాటా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మా సబ్స్క్రైబర్లో ఒకరు ఎండు చేపలతో ఎలా కూర చేయాలో అడిగారు. దానివల్ల నేను వారి కోసం ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు 3, టమాటాలు 2, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 లేదా 3 రెమ్మలు, ఎండు చేపలు 6, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, చింతపండు చిన్న సైజు నిమ్మకాయ బద్దంత, నూనె 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర ఒక చిన్న కట్ట. ముందుగా ఎండు చేపలు టమాటా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న ఎండు చేపలను వేసి వేయించుకోండి. ఎండు చేపలు ఇలా పొడవుగా అయినా ఉండవచ్చు, లేదా ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలనైనా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ప్రతి కూరలోనూ ఎండు చేప కాంబినేషన్తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఇలా వేగిన తర్వాత ఈ ఎండు చేప ముక్కలను తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ను తక్కువగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసి వేయించుకోండి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసి వేయించండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు, టమాటాలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పసుపు, కొంచెం కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకుని పులుపును అడ్జస్ట్ చేసుకోండి. మరి పులుపు ఎక్కువైతే బాగోదు కనుక కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం హీట్లో ఉడికించుకున్న తర్వాత వేపుకున్న ఎండు చేపలను వేసుకుని ఒకసారి కలుపుకుని మరలా మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ ఎండు చేపల కూర ప్లెయిన్ రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే వంకాయ, బెండకాయ అలా వివిధ రకాలైన కూరగాయల్లో కూడా ఎండు చేపలు ఎంతో రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈ ఎండు చేపలు టమాటా కూరను ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.